పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లోవముఠ గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంపూర్ణ అభియాన్ 2.0 కార్యక్రమంలో రాష్ట్ర శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలను అన్ని విధాల ప్రజలకు చేరువచేయడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. మహిళలు, పిల్లలు, గర్భిణీలకు అవసరమయ్యే పోషకాహార ఆరోగ్య అంశాలపై ప్రత్యేక దృష్టితో గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యమన్నారు. అనంతరం గ్రామానికి సమీపంలో గల కొండవారి జలపాతాలను సందర్శించిన మంత్రి పర్యాటక అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. గ్రామానికి రహదారి విస్తరణ పనులు చేపట్టి బస్సు సౌకర్యం కల్పించి పర్యాటకాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. క్లాస్ సౌండ్ వద్దులే మేడం గారు చూపించండి. రోడ్డు ఇస్తే కానీ దిగొద్దని చెప్పారు ఎమ్మెల్యే. బిడ్డ పుట్టిన వరకు మంచి ఆహారాన్ని పిల్లలు తీసుకోవాలి. అలాగే దానికి వహించినటువంటి తల్లి యశ్వంత్ రెడ్డి గారికి, పిఓ గారు జగన్నాథ్ గారికి, ఆవిడికి, అలాగే మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి మా సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పథం నడిపించడానికి, గ్రామాలలో అభివృద్ధి సంక్షేమం అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ఒక్కొక్క గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడ విద్య, వైద్యం, వ్యవసాయం వాటి మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి అక్కడ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నదే వీటి తాలూకా ప్రధాన లక్ష్యం. ముందుగా ఎక్కడైతే ఐసిడిఎస్లు ఉన్నాయి, అంగన్వాడీ సెంటర్స్ నుండి, అలాగే విద్య నుంచి, వైద్యం నుంచి, పశు పోషణ, రక్షణ అక్కడ వరకు ఈ మన సంపూర్ణత అభియాన్ని తీసుకొని వెళ్ళి పూర్తి సంరక్షణ చేసి అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలన్నది ఈ కార్యక్రమం తాలూకు ప్రధాన ఉద్దేశం. కాబట్టి అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలకి త్రాగునీరు, అలాగే వైద్యం, విద్య, అలాగే అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చూడాలని, అలాగే తర్వాత స్కూల్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా త్రాగునీరు ఉందా, టాయిలెట్స్ ఉన్నాయా లేదా చూసుకోవడం కూడా మన బాధ్యతగా అవి ముందుకు తీసుకువెళ్ళాలి. అలాగే ఇప్పుడు మనకి గర్భిణీ స్త్రీ నుంచి స్వర్గధామంకి వెళ్ళే వరకు ఆ మహిళని చాలా జాగ్రత్తగా ఆరోగ్యవంతంగా చూడాలన్నదే ఈ స్కీమ్ తాలూకా ప్రత్యేకమైన ఉద్దేశం. అలాగే మనకి పాడి పరిశ్రమలు కానీ, పాడి సంపద కానీ ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గోకులాలు ప్రతి గ్రామంలో కూడా ఇస్తున్నాం. గోకులాలు ఉండడం వల్ల పాడి పరిశ్రమలు, పాడి పంటలు అభివృద్ధి చెందుతాయన్నది ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి విద్య, వైద్యం, వ్యవసాయం మీద ఎక్కువ దృష్టి పెట్టి వాటిల్లో ముందుకు తీసుకెళ్లడం, అభివృద్ధి పదం నడిపించడమే ఈ సంపూర్ణ అభియాన్ తాలూకా ప్రధాన లక్ష్యం.